ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్స్ పై మరింత సమాచారం శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి చెప్పండి, ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ పూర్తయింది కదా, అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే కౌంటింగ్ పూర్తయింది. ఆ రిజల్ట్ను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించారు. అక్కడ నుంచి అప్రూవల్ రాగానే అధికారికంగా అభ్యర్థులందరికీ కూడా ధృవీకరణ పత్రాలను ఇక్కడ ఉన్న ఆఫీసర్, రిటర్నింగ్ ఆఫీసర్ వాళ్ళందరికీ అందజేశారు. దీంతో ఎమ్మెల్సీ ఎలక్షన్ పూర్తయినట్టే ఇంకా అయితే ఇప్పుడే అభ్యర్థులందరూ కూడా లోపలికి వెళ్ళారు. తర్వాత టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా అసెంబ్లీకి వస్తున్నారు. మంత్రులు ఇప్పటికే వచ్చి టీఆర్ఎస్ ఎల్పీలో వెయిట్ చేస్తున్నారు. మరికొద్దిసేపట్లోనే 5-10 నిమిషాల్లోనే అధికారికంగా వాళ్ళకందరికీ కూడా ధృవీకరణ పత్రాలు కూడా ఇవ్వబోతున్నారు. అయితే ఉదయం నుంచి కూడా జరిగిన పరిణామాలు ఇవన్నీ చూస్తే 5 ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలుస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పటికే ఓటింగ్ బహిష్కరించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు కూడా కనీసం అసెంబ్లీ వైపు ఎన్నికల జరుగుతున్న ఇటువైపు రాలేదు అసలు. ఉదయం నుంచి కూడా నిన్న సాయంత్రం బహిష్కరించినప్పటి నుంచి ఇంకా గెలుపు 5 అభ్యర్థుల గెలుపు చాలా ఈజీ అనేది స్పష్టంగా కనిపించింది. ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పోలింగ్ జరిగింది. ఆ తర్వాత 5 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. కౌంటింగ్లో ఎవరికి కేటాయించిన ఎమ్మెల్యేలు వాళ్ళకు ఓట్లు వేశారు. కౌంటింగ్ పూర్తయిన తర్వాత కూడా 3 అభ్యర్థులకు 20 ఓట్లు పడ్డాయి. 2 అభ్యర్థులకు 19 ఓట్లు పడ్డాయి. ఆ 19 షేర్ సుభాష్ రెడ్డి ఒకరికి 19 ఓట్లు పడ్డాయి. తర్వాత ఎంఐఎం అభ్యర్థి రియాజుల్ అఫెండి ఆయనకు కూడా 19 ఓట్లు పడ్డాయి. ఇంకా 6th క్యాండిడేట్ కాంగ్రెస్ అభ్యర్థి గూడూరు నారాయణ రెడ్డికి 1 ఓటు కూడా పడలేదు. ఎక్కడైనా బై మిస్టేక్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఎంత మాక్ పోలింగ్ నిర్వహించినా, ఇంత అవగాహన కల్పించినా ఎక్కడైనా ఓటు మిస్ అవుతుందేమో అన్న ఒక చర్చ అయితే జరిగింది. కానీ ఒక్కరు కూడా మిస్టేక్ ఓటే లేదు. చెల్లని ఓట్లు కూడా ఏమీ లేవు. ఉదయం నుంచి 98 ఓట్లు పోల్ అయ్యాయి. 98 కూడా వ్యాలిడిటీ ఓట్లు. కరెక్ట్గా ఎవరికి వాళ్ళు ఓటు వేయాలో, ఎవరికి వాళ్ళను కేటాయించారో కరెక్ట్గా ఆ అభ్యర్థులకే ఎమ్మెల్యేలు ఓట్లు వేశారు. అనుకున్నట్లే ఎలక్షన్ కూడా పూర్తిగా జరిగిపోయింది. అఫీషియల్గా వాళ్ళకు ధృవీకరణ పత్రాలు ఇచ్చిన తర్వాత అభ్యర్థులు ఇక్కడ నుంచి కన్పార్క్ దగ్గరికి వెళ్ళబోతున్నారు. అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి అక్కడ నుంచి ప్రగతి భవన్ వెళ్ళి సీఎం కేసీఆర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపబోతున్నారు. ఇప్పటికే అభ్యర్థుల గెలుపు ఆల్మోస్ట్ ఉదయం నుంచి నిన్న సాయంత్రం నుంచి ఊహించిందే కాబట్టి వాళ్ళ అనుచరులు, వాళ్ళ అభిమానులు, పార్టీ కార్యకర్తలు చాలామంది అసెంబ్లీ దగ్గరకు చేరుకుంటున్నారు. ఇంకా ఇక్కడనే సంబరాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇక్కడ నుంచి సంబరాలు చేసుకొని ఇక్కడ నుంచి సీఎం కేసీఆర్ను కలిసి కృతజ్ఞతలు చెప్పబోతున్నారు. మొత్తానికైతే ఎమ్మెల్సీ ఎన్నికలు అటు కాంగ్రెస్ పార్టీకి, ఇటు టీఆర్ఎస్ పార్టీకి కొన్ని కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి ఊహించినట్టు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 19 ఓట్లు ఉన్నాయి. ఇంకొక 2 ఓట్లు టీడీపీ ఓట్లు పడతాయి. మొత్తం 21 ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థి గెలవబోతున్నారని వాళ్ళు ఊహించారు. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి ఇక్కడ ఎమ్మెల్యేలు తగినంత బలం లేదు కాబట్టి 5వ అభ్యర్థికి ఏ విధంగా గెలుస్తారు, 5వ అభ్యర్థికి ఓట్లు ఎక్కడి నుంచి వస్తాయి, ఇలాంటి ఆసక్తికరమైన చర్చ జరిగింది. కానీ 1-2 రోజుల పరిణామాలు, నిన్న నుంచి జరిగిన పరిణామాలతో 5 అభ్యర్థుల గెలుపు చాలా ఈజీ అయిందని చెప్పొచ్చు. 4 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చారు. వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్న ఇప్పటికే ప్రకటించారు. టీడీపీకి చెందిన సండ్ర వెంకట వీరయ్య కూడా ప్రకటించారు. కానీ వాళ్ళెవరు కూడా ఓటు హక్కు వినియోగించుకోకుండానే టీఆర్ఎస్ పార్టీ 4 ఎంఐఎం అభ్యర్థి 1 గెలుపు బాటలో కొనసాగారు. మెయిన్గా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను బైకాట్ చేయడంతోనే ఆ పార్టీ మారుతున్న వాళ్ళు, టీఆర్ఎస్ పార్టీకి మద్దతు పలుకుతున్న వాళ్ళు ఎవరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన అవసరం పడలేదు. సరిపోయినంత బలం టీఆర్ఎస్కి ఉండిపోయింది. టీఆర్ఎస్ 90, ఎంఐఎం 7, తర్వాత నామినేటెడ్ ఎమ్మెల్యే 1, మొత్తం 9 ఓట్లు పోలయ్యాయి. అందుకే ఒకవేళ ఆ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్కి మద్దతు ఇచ్చిన వాళ్ళు, తర్వాత టీడీపీ నుంచి సండ్ర వెంకట వీరయ్య వాళ్ళు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఎప్పుడంటే కేవలం కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను బహిష్కరించకపోతే వాళ్ళ ఓట్లు కూడా ఖచ్చితంగా ఈరోజు వినియోగించుకోవాల్సి ఉండేది. అందుకే వాళ్ళకందరూ కూడా సమాచారం ఇచ్చారు. వాళ్ళందరూ కూడా హైదరాబాద్లోనే అందుబాటులో ఉండాలని చెప్పారు. వాళ్ళంతా కూడా అందుబాటులో ఉన్నారు. కానీ కాంగ్రెస్ ఓట్లను బహిష్కరించడంతో పోలింగ్ అంతా కూడా వన్ సైడ్ అయింది. అనుకున్నట్టే జరిగింది. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఎంఐఎం సంబంధించిన అభ్యర్థి కూడా గెలుపొందారు. కావ్య. రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి.